తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ రౌడీ మూకల దౌర్జన్యాలు, రియల్ ఎస్టేట్ మాఫియా అరాచకాలు దారుణంగా పెరిగిపోయాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజానగరం నియోజకవర్గంలో అత్యంత దారుణమైన పరిస్థితులు కళ్లకు కట్టినట్టు కనిపించాయన్నారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు అప్పట్లో రాజానగరం నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన సమయంలో వైసీపీకి చెందిన రౌడీ మూకలు భౌతిక దాడులకు తెగబడ్డాయని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రౌడీయిజాలు, దౌర్జన్యాలు, విచ్చలవిడిగా దోపిడీలు సాగాయని ఎమ్మెల్యే బలరామకృష్ణ పేర్కొన్నారు. ఈ దోపిడీలు, దౌర్జన్యాలకు దిగిన వైసీపీ నాయకులు అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వైసీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని రాజానగరంలో నడిపిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో పాలచర్ల, నిడిగట్ల, వెలుగుబంద, రాజానగరం ప్రాంతాల్లో వైసీపీ నాయకులే వెంచర్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. ఒకే భూమిని 2-3 రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, చెరువులను కబ్జా చేసి ఆ భూములను అమ్మేసుకుంటున్నారని ఎమ్మెల్యే బలరామకృష్ణ చెప్పారు. ఈ రియల్ ఎస్టేట్ మాఫియాల వల్ల మోసపోయిన బాధితులు ఇప్పుడు గ్రీవెన్స్ లో ఫిర్యాదులు చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో భయంకరమైన రియల్ ఎస్టేట్ మాఫియా అనేది కూడా వాళ్ళే నడిపించారు అధ్యక్ష. ముఖ్యంగా చూసినట్లయితే రాజానగరం నియోజకవర్గంలో పాలచెర్ల, నిడిగట్ల, వెలుగుబంద, రాజానగరం పరిసర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు వెంచర్లు వేసి అన్ని మోసాలే చేశారు అధ్యక్ష. చెరువులు కబ్జాలు చేశారు అక్కడ. అదే విధంగా చూస్తే ఒక్కొక్క సైట్ ని కూడా 3-4 రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష. వాళ్ళందరూ ఇప్పుడు గ్రీవెన్సెస్ లో అందరూ తిరుగుతున్నారు అధ్యక్ష. ఎవరు అడిగినా కానీ వాళ్ళ కేసులు కూడా పెట్టకుండా అప్పట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టారు. పోలీసులు కేసు బుక్ చేయలేదు. అదే విధంగా చూస్తే ఆ సైట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతి ఉద్యోగులు అధ్యక్ష. వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ నిజాయితీగా చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా సైట్లు కొనుగోలు చేయడానికి కూడా ఈ కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష, భయపడుతున్నారు. నిజంగా అందరూ కూడా ఈ దొంగలు కాదు అధ్యక్ష. వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో చేసినటువంటి వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి న్యాయపరంగా, ధర్మపరంగా, చట్ట ప్రకారం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా అన్యాయం అయిపోతున్నారు అధ్యక్ష. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ప్రకాశించారని, అన్ని రంగాల్లోనూ రాణించారని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆకాంక్షించారు. బంగారు బాలోత్సవాల ముగింపు సభను ఒంగోలులోని పీవీఆర్ బాలురోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య, సురక్షిత, సంతోషకర సాధికారతతో కూడిన బాల్యాన్ని బాలలందరికీ ఇవ్వాలన్న లక్ష్యంతోనే బంగారు బాల్యం కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలియజేశారు. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు గొప్ప సంస్కరణలు తెచ్చిన వ్యక్తి జగన్ అని, ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆనవాళ్లే లేకుండా చేస్తుందని మాజీ మంత్రి విడదల రజనీ పేర్కొన్నారు. ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా ఇచ్చి జగనన్న ప్రభుత్వం ఆదుకుందని, కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిందని అన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి డాక్టర్లు వెళ్లి వైద్యం చేసే ఆరోగ్య సురక్షను పట్టించుకోవడమే లేదని, 108, 104 సేవల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ ప్రభుత్వం 6 నెలలుగా చేసిందేమీ లేక మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ని మెడికల్ హబ్గా, హ్యూమన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే ఒక గొప్ప ఆశయంతో అనేక అద్భుతమైన సంస్కరణలను తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 6 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఏంటయ్యా జరిగింది అంటే ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు, సురక్ష ప్రస్తావనే లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు, నాడు నేడు లేదు, కొత్త మెడికల్ కాలేజీలు లేవు, అట్టకెక్కిన 108, 104 సేవలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించామనేటువంటి విషయం. ఒక ఆరోగ్యశ్రీనే తీసుకుందాం. పేదవాడి ఆరోగ్యానికి ఎంతగానో భరోసానిచ్చినటువంటి పథకం ఆరోగ్యశ్రీ. ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని మనం మెరుగులు దిద్ది 3257 ప్రొసీజర్లకి మనం తీసుకువెళ్ళాం. నెట్వర్క్ హాస్పిటల్ యొక్క సంఖ్యని కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం పెంచడం జరిగింది. 5 లక్షల వరకు వర్తించేటువంటి లిమిట్ ఉన్నటువంటి మరి ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు కూడా మనం పెంచి తీసుకువెళ్ళటం జరిగింది. ఒక సరికొత్త డైమెన్షన్ని యాడ్ చేసి ఆరోగ్య ఆసరా అంటూ పేషెంటు ఏదైనా సర్జరీ అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి కోలుకునేటువంటి సమయంలో, అంటే రికవరీ పీరియడ్లో వారికి ఆర్థికంగా ప్రభుత్వమే అండగా ఉండాలి అని భావించి జగనన్న ప్రభుత్వం
ఆరోగ్య ఆసరా అని చెప్పి ఒక రోజుకి 225 రూపాయల చొప్పు నుంచి గరిష్టంగా 5,000 వరకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందించి ఆ రోగి కోలుకునేటువంటి సమయంలో కూడా ప్రభుత్వము ఏ విధంగా ఆరోగ్య ఆసరా అంటూ అండగా ఉన్నటువంటి పరిస్థితులు మీరందరూ కూడా చూశారు. మరి ఇప్పుడు అలాంటి గొప్ప ఇనిషియేటివ్స్, గొప్ప నోవెల్ స్కీమ్స్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో అవేవి కూడా మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా మనం చూసినట్టయితే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా ఆరోగ్యశ్రీని ఏ విధంగా కూడా నిర్వీర్యం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్యశ్రీ అసలు అవసరమే లేదని, ఏవో ఇన్సూరెన్సు స్కీమ్లని, ఏవో పాలసీలని ఒక పద్ధతి ప్రకారం మనం చూస్తున్నట్టయితే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేస్తున్నారు. ఇక ఆరోగ్య ఆసరాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, ఊసే లేదని చెప్పొచ్చు. ఇక నెట్వర్క్ హాస్పిటల్లో పరిస్థితికి వస్తే చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఏమాత్రం కూడా చెల్లించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక గొప్ప ఆలోచన, ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అని చెప్పొచ్చు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. గ్రామాల్లోనే వైద్య సేవలు అందించేటువంటి ఒక గొప్ప ఆలోచన. అవసరమైన ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి ఆ ఇంట్లోనే వైద్య సేవలు అందించేటువంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. మరి ఈరోజు చూస్తుంటే ఇక ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కూడా ఏమాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కంపెనీలను వైసీపీ ప్రభుత్వం తరిమి కొట్టిందన్న మంత్రి నారా లోకేష్. గతంలో మేము చేసిన కష్టం వృధా అయిందంటూ ఆవేదన. పుస్తక పఠనంతోనే విజ్ఞానం, విద్యార్థి దశ నుంచి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్న భీముడోలు ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. కాకినాడ శ్రీనగర్లోని ఆదిత్య శ్రీనగర్ స్కూల్లో తల్లిదండ్రులకు అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.